Sorry ass DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి ఇంకొక 5 డేస్లో అయితే మనకి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో దానికోసం ఒక మంచి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మీరు కూడా ఎడిట్ చేసుకోవాలనుకున్నారా? ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. సో ఇది ఎడిట్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి మొత్తం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలస్యం ఇక్కడ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్‌లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకి ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇస్తాను. మీరు ఆ బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు ఒక పీఎన్జీ అయితే ఇస్తాను దుర్గామాతది. సో ఆ పీఎన్జీని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ చేసేసుకొని ఇలా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో అయితే సెట్ అయితే చేసుకోండి. సెట్ చేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకొక పీఎన్జీ అయితే ఇస్తాను. సో మీరు ఆ పీఎన్జీని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు మీ కుటుంబ సభ్యులు నవరాత్రులు శుభాకాంక్షలని మీకు ఒక పీఎన్జీ అయితే ఇచ్చాను. సో మీరు దాన్ని మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ చేసేసుకొని కరెక్ట్ ఈ ఏరియాలో కరెక్ట్‌గా మిడిల్‌లో అయితే ఇలా సెట్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకొక పీఎన్జీ అయితే ఇస్తాను. సో ఇదే అనమాట మనకి. సో ఈ పీఎన్జీని మీరు ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్‌లోకి అయితే కొంచెం పెట్టుకోండి. ఇట్లా పెద్దగా చేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. క్రాప్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ 3:4 రేషియో ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. అంటే ఫోటో కరెక్ట్ సైజ్‌లోకి అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో కరెక్ట్ సెట్ అయ్యే సైజ్ అనమాట అది. సో ఇట్లా జూమ్ చేసేసుకొని కరెక్ట్‌గా ఇందులో అయితే ఎగ్జాక్ట్‌గా అయితే ఇలా సెట్ అయితే చేయండి. సో చూసుకున్న ఎగ్జాక్ట్‌గా సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇక పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ బార్డర్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇన్‌లైన్ వచ్చేసి 1% పెట్టుకోండి. పెట్టుకుంటే మనకి సో కొంచెం లుక్ అయితే వస్తదనమాట. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత అట్లానే దీంట్లో మిగతా బాక్సెస్‌లో మొత్తం మీరైతే ఫిల్ అయితే చేసుకోండి. నేను మొత్తం ఫిల్ చేసి ఇప్పుడు మనకి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది కాబట్టి సో చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ హెచ్‌డిఆర్‌లోకి వెళ్ళండి. హెచ్‌డిఆర్‌లో మీరు అన్నీ మైనస్ చేసేసేయండి. ఇక్కడ సాచురేషన్ ఒకటి ఇంక్రీజ్ చేయండి. చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. బార్డర్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇన్‌లైన్ వచ్చేసి 1% పెట్టుకోండి. పెట్టుకుంటే మనకి ఫోటో అనేది లుక్‌లోకి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత పైన యారో మార్క్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ ఇచ్చేస్తే మీ యొక్క ఫోటో అనేది సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్, చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని థాంక్ యూ ఫర్ వాచింగ్.